68,000 is divided. 68,000 is divided among A, B and C. Among A, B, C. 68,000 రూపాయలను A, B, Cలకు 68,000 రూపాయలను A, B, Cలకు 1/2 ఈస్టు 1/4 ఈస్టు 1/2 ఈస్టు 1/4 ఈస్టు 1/5 రాయండి 5/16 నిష్పత్తిలో పంచిరి 5/16 నిష్పత్తిలో పంచిరి అయిన సి యొక్క వాటా ఎంత What is the share of capital C? 68,000 is divided among A, B, C are in the ratio 1/2:1/4:5/16. Full stop. Then find the share of capital C. Then find the share of capital C. 1/2:1/4:5/16. Then ముందు you have to simplify this one. First of all దీన్ని సింప్లిఫై చేసుకోండి. సింప్లిఫై చేసిన తర్వాత C వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? దత్తాంశం ప్రకారం ఇక్కడ చూడండి A:B:C ఏమి ఇచ్చాడు 1/2:1/4:5/16 ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు మీరు నేరుగా చేయొచ్చు. 2ని క్లోజ్ చేయండి 4/16 ఇలా రాసుకోవచ్చు లేదా యూ కెన్ మల్టిప్లై ఇట్. ఎట్లా చేస్తారు చెప్పండి? దీన్ని నేను నేర్పించింది 2, 4, 16 కదా. 2, 4, 16 యొక్క ఎల్సిఎం తీసుకోండి. 2, 4, 16 ఎల్సిఎం 2 1s 2 2s 2 8s మళ్ళీ 2 చేత 2 1 2 4 2 ఇంటూ 2 ఇంటూ 4 అంటే 4 2 8 2 16. వాస్తవాన్ని 2 యొక్క గుణిజం 4 4 యొక్క గుణిజం 16 కాబట్టి డైరెక్ట్గా 16 తీసుకోవచ్చు. అయితే ఈ 16 చేత దీన్ని ఏం చేస్తాం మనము అంటే ఇలా గుణకారం చేస్తాము. అప్పుడు ఏమవుతుంది 1/2 × 16 = 1/4 × 16 = 5/16 × 16. ఈ 16 క్యాన్సల్ 4 1 4 4 16 2 1 2 8. The ratio is 8:4:5. వెరీ నైస్. దిస్ ఈజ్ ఓవర్. ఇప్పుడు ఎవరి వాటా కావాలి మనకు? సి వాటా. ఓకేనా? ఇక్కడ నేరుగా మనం సి వాటా కనుక్కోవచ్చు. సి యొక్క వాటా సి ఎన్ని భాగాలను కలిగి ఉన్నాడు? 5 భాగాలు. అది అండర్స్టూడ్. డైరెక్ట్గా డివైడెడ్ బై మొత్తం ఎన్ని భాగాలు? 8 + 4 12 + 5 17 భాగాలు టోటల్. ఓకేనా? ఇంటూ టోటల్ అమౌంట్ ఎంత? 68,000. 17 1 17 4 68 అనగా సి యొక్క వాటా ఎంత? 20,000 రూపాయలు. రైట్. టేక్ డౌన్. అది రాయండి. నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఇస్తాను, మీరు ఓన్గా చేయండి. తర్వాత చిన్న మార్పులు చేసుకుంటూ ముందుకెళ్దాం. రాడు. నెక్స్ట్ వన్. 5,000 రూపాయలను దాన్ని 5,000 కట్ చేసి 6,400 రండి. 6,400 రండి. 6,400 రూపాయలను 6,400 రూపాయలను A, B, Cలకు 3/5:2:5/3 నిష్పత్తిలో పంచిరి అయిన ఇందులో సి యొక్క వాటా ఎంత? రేషియో సింప్లిఫై చేయడం తప్పించి ఏముండదు. ట్రై చేయండి. ఎస్. రైట్. లుక్ ఇట్ హియర్. గివెన్ ఏమిచ్చాడు? A:B:C = 3/5:2 అంటే 2/1 అది 5/3.
నాన్ మ్యాథ్స్ 2 అంటే దాని అర్థం ఏంటి 2/1. 5, 1, 3ల యొక్క ఎల్సిఎం ఎంత 15. కాబట్టి దిస్ ఈజ్ డైరెక్ట్గా 15 చేత మల్టిప్లై చేసుకోవాలి. 3 ఎక్క 3, 3 5ల 15. ఎందుకంటే వేరే ఇతర సంఖ్యలు భాగించావు కాబట్టి అలా తీసుకున్నాం. సో దట్ ఇట్ ఈస్ 3/5 ఇంటూ 15 డివైడెడ్ బై 2/1 ఇంటూ 15 డివైడెడ్ బై 5/3 ఇంటూ 15. డన్, ఖతం, అయిపోయింది. ఇప్పుడు చూడండి, 5 ఒకట్లు 5 3 15, 3 ఒకట్లు 3 5 15. సో what is the ratio you are getting? 9:15, 2s are 30, 5 5s ఎంత 25. This is A:B:C. He is asking C యొక్క వాటా ఎంత అన్నాడు. C యొక్క వాటా 25 డివైడెడ్ బై ఏం రాస్తాం టోటల్ పార్ట్స్ ఎంత 39 30, 55 ప్లస్ 9 is 64 ఇంటూ అతని ఇచ్చింది కూడా 64 100. 100 1000 100. సో దట్ వాట్ యు ఆర్ గెటింగ్ 2500 రూపీస్ సి యొక్క వాటా. ఓకేనా? చలో ఇంకో క్వశ్చన్ చేయండి, రండి. 6000 రూపాయలను ఏ కామా బి కామా సిలకు, నెక్స్ట్ క్వశ్చన్, 6000 రూపాయలను ఏ కామా బి కామా సిలకు క్రింది విధంగా పంచడమైనది. ఏ కామా బి కామా సిలకు క్రింది విధంగా పంచడమైనది. క్రింది విధంగా పంచడమైనది. ఫుల్ స్టాప్. ఏ యొక్క వాటా బి కామా సిల వాటాల మొత్తంలో, ఏ యొక్క వాటా బీసీల వాటాల మొత్తంలో 1/3 వంతు. ఏ యొక్క వాటా బీసీల వాటాల మొత్తంలో 1/3 వంతు, కమా బి యొక్క వాటా ఏసీల వాటాల మొత్తంలో 2/3 వంతు. ఏసీల వాటాల మొత్తంలో 2/3 వంతు అయిన సి యొక్క వాటా ఎంత. You write down. 6000 rupees is divided between A, B and C such that A, B, C such that A receives 1/3 as much as B and C. A receives 1/3 as much as B and C receives together, comma B receives 2/3 as much as A and C together receive. B receives 2/3 as much as A and C together receive. Full stop. Then the share of C is how much? Write the solutions here. ఇక్కడ ఏమిచ్చాడు? ఏ యొక్క వాటా బీసీల వాటాల మొత్తంలో 1/3 వంతు, బి యొక్క వాటా ఏసీల వాటాల మొత్తంలో 2/3 వంతు అంటున్నాడు. ఓకే, సింపుల్. అది మనం ఆల్రెడీగా చేసిందే. ఇది ఏ బై బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 1/3. అలాగే బి డివైడెడ్ బై ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది చెప్పండి? 2/3 అవుతుంది. ఫినిష్డ్. అవునా? ఏ బై బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1/3, బి డివైడెడ్ బై ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2/3. రైట్? నౌ ఇక్కడ చూడండి, దీన్ని ఇలా చేయొచ్చు. A is to B plus C value is equals to 1/3 winnable. Similarly, we can write B is to A plus C. ఇలా ఏదైనా లెక్కలు చేసినట్టు గుర్తుందా? 2 is to 3. ఓకేనా? దీన్ని ఏం రాయాలి? మనం చేంజ్ చేద్దాం. దీన్ని ఏం చేద్దాం? 1/3 అంటే 1 is to 3 రాసుకుందాం. Here the parts are equal, but here is the parts are unequal. Here is 4, this is 5 is there. ఏం చేస్తాం మనం?
cross multiplication. This is 5 and this is 4. So what you are getting, 5 and the 5 3s are how much? You are getting 15. Similarly 4 2s are 8, 4 3s are 12. అయిపోయింది. ఇక్కడ చూడండి 5 + 15 20 20 అంటే టోటల్ పార్ట్స్ 20 అంటే A plus B plus C. Shall I write here? I will write here. A plus B plus C, all the parts together is 20. This is 20, or else you can write like this 20. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏ వాల్యూ ఎంత ఉంది, డైరెక్ట్గా 5 పార్ట్స్, బి వాల్యూ ఎంత ఉంది 8 పార్ట్స్. కాబట్టి మనం రాసుకోవచ్చు A is equals to 5, B is equals to 8. ఇప్పుడు C is equals to ఎంత అవుతుంది, 5 8 13. 20లో 13 పోతే మిగిలిపోయేది 7. Therefore షేర్ ఆఫ్ C, షేర్ ఆఫ్ క్యాపిటల్ C. C వాల్యూ ఎంత 7 డివైడెడ్ బై టోటల్ ఎంత ఉంది 20. వాడు ఇచ్చినటువంటి సొమ్ము ఇచ్చాడా, టోటల్ ఎంత ఇచ్చాడు 6000 he has given. Done. So that 0 0 0 0 cancel, 2 3s are 300 and మూడు ఎంత 2100. ఓకే, సో రూపీస్. దిస్ ఇస్ షేర్ ఆఫ్ C. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి మీకు, ఇలా ఇన్వాల్వ్ అవుతాయి, రేషియోస్ ఇలా ఇన్వాల్వ్ అయ్యి మనల్ని అడుగుతాడు. డెఫినెట్గా ఉంటాయి క్వశ్చన్స్, 1-2 క్వశ్చన్స్ డామ్ షూర్గా ఉంటాయి. ఓకే, 7 రెట్లు 3 రెట్లు 1/2 టైమ్స్ అంటాడు, 3/2 టైమ్స్ అంటాడు, అడుగుతాడు. డామ్ షూర్గా క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకొక ప్రాబ్లం ఇస్తాను, సిమిలర్గా మీరు చేయాలి, ప్రాక్టీస్ చేయండి, దెన్ విల్ చేంజ్ ఇట్. రెడీ? ఎట్లా ఎందుకు వచ్చింది, అవునా? రైట్. ఏబిసి షేర్ మనకు వచ్చింది, ఏమొచ్చింది, A:B:C. వాట్ ఈస్ ద వాల్యూ, 5:8:7. అవునా? వాట్ ఈస్ షేర్ ఆఫ్ C? C బై టోటల్ ఎన్ని పార్ట్స్, ఇది 20 డివైడెడ్ బై 20 కాదు, నువ్వు వినలేదు ఇది. ఇదేంది, టోటల్ వాల్యూ ఈజ్ హౌ మచ్ 20 అని ఇట్లన్నా రాసుకోండి, లేదా ఈజ్ ఈక్వల్స్ టు 20 అన్న రాసుకోండి అని చెప్పిన. సరేనా? ఇంకో క్వశ్చన్ చేద్దాం. The sum of rupees 9,900, the sum of rupees 9,900, 9,900 రూపాయలను A, B, Cలకు క్రింది విధంగా పంచడమైనది. The sum of rupees 9,900 is divided among A, B and C such that పంచడమైనది, ఫుల్ స్టాప్. B యొక్క వాటా ఏసీల వాటాల మొత్తంలో, B యొక్క వాటా ఏసీల వాటాల మొత్తంలో 2/3 వంతు, 2/3 వంతు. C యొక్క వాటా A మరియు Bల వాటాల మొత్తంలో 3/8 వంతు, వాటాల మొత్తంలో 3/8 వంతు అయిన C యొక్క వాటా ఎంత, you write down such that B gets 2/3 of A and C together. B gets 2/3 of A and C together, comma C gets 3/8 of A and B together. C gets 3/8 of A and B together. Then what is the share of capital C? Complete చేయండి. సొల్యూషన్ గివెన్, ఏమిచ్చాడు, గివెన్ B/A plus C అంటాం, లేదా అది రాసేయచ్చు, ఆ స్టెప్ కూడా రాయండి. B is equals to 2/3 into A plus C ఇచ్చాడు, అలాగే C is equals to 3/8 into A plus B ఇచ్చాడు. ఓకే, డన్. ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనము, B divided by A plus C is equals to 2/3, అలాగే C divided by A plus B is equals to 3/8.
ఇది అయిపోయినాక బి ఈజ్ టు ఏ ప్లస్ సి అని రాసుకోవచ్చు, ఇజ్ ఈక్వల్స్ టు 2:3 అని రాయొచ్చు. అలాగే సి ఈజ్ టు ఏ ప్లస్ బి ఏమని రాయొచ్చు, 3:8 అని రాయొచ్చు. ఇక్కడ పార్ట్స్ ఈక్వేట్ చేసుకోవాలి. ఇదేమో 5 ఉంది, ఇదేమో 11 ఉంది. సో మల్టిప్లైడ్ బై 11 మల్టిప్లైడ్ బై 5 ఏమొస్తుంది, 11 into 2 is 22, 11 into 3 is 33, and 5 3s are 15, 8 5s are 40. నైస్. ఇప్పుడు వచ్చేసినది. ఇప్పుడు ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి టోటల్ పార్ట్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమని తీసుకోవచ్చు మనము, టోటల్ పార్ట్స్ ఏమని తీసుకోవచ్చు, 22 33 ఇజ్ ఈక్వల్స్ టు టోటల్ 55 పార్ట్స్. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏబిసి రాసుకోవచ్చు రేషియో. ఎట్లా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ తెలీదు, బి వాల్యూ తెలుసు మనకు, బి 22 and the C value is 15. C is 15 and the B value is equals to how much is there, 22, and the next is 22 15 37. 37 పోతే మిగిలిపోయేది ఎంత ఉంటుంది, 18 28 18. ఓకే, 18 22 40 40 plus 15 for 55. పర్ఫెక్ట్. ఇప్పుడు మనకేం కావాలి, సి వాటా 15 డివైడెడ్ బై టోటల్ 55 ఇంటూ వీడు పంచుకున్న సొమ్ము ఎంత, 99. సో దట్ 11 5s are 11 9s are 5 1s are 5 3s are 9 3s are 2700 rupees. డన్. ఓకే, నెక్స్ట్ అండి, ఒక ఫ్యాక్టరీలోని కార్మికుల సంఖ్యను, నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఫ్యాక్టరీలోని కార్మికుల సంఖ్యను 9:8 9:8 నిష్పత్తిలో తగ్గించి 9:8 నిష్పత్తిలో తగ్గించి వారి వేతనాలను 14:15 నిష్పత్తిలో పెంచి 14:15 నిష్పత్తిలో పెంచారు. ఫుల్ స్టాప్. ఇందువల్ల వీరి యొక్క ఖర్చులో 6,000 రూపాయలు తగ్గినవి. అందువల్ల వీరి యొక్క ఖర్చులో 6,000 రూపాయలు తగ్గినవి. 6,000 రూపాయలు తగ్గినవి. ఫుల్ స్టాప్. తగ్గినవి అయిన ప్రస్తుత ఖర్చు మొత్తము ఎంత? ప్రస్తుత ఖర్చు మొత్తము ఎంత? ప్రస్తుత ఖర్చు మొత్తము ఎంత? ఓకే, మీరు రండి. ఇన్ ఏ ఫ్యాక్టరీ ద నంబర్ ఆఫ్ లేబర్స్ డిక్రీజెస్. In a factory, the number of labor decreases in the ratio 9:8. In the ratio 9:8. In the ratio 9:8, comma, and their salary increases in the ratio 14:15. 14:15. Full stop. 14:15. Full stop. If total wages of one day decreases by 6,000 rupees. Total wages of one day decreases by 6,000 rupees. Then find the present expenditure of each. Find the present expenditure. You write it enough. Try చేయండి. ట్రై చేయాలి. 1 lakh. Yes. 1,20,000 ఎవరు? రైట్, శభాష్. ఇక్కడ చూడండి, దీన్ని ఎట్లా చేస్తాం. ఫస్ట్ వీడు ఏం చేసాడు, క్వశ్చన్ అర్థం కావాలి. ఫస్ట్ ఏం చెప్పాడు తెలుసా, కార్మికుల సంఖ్యను 9:8 నిష్పత్తిలో తగ్గించి, అంటే మొదలు 9 మంది ఉంటే తర్వాత ఎంతమందిని తయారు చేశాడు, 8 మందిని తయారు చేశాడు. ఒక్కడిని కోత కోసాడు. ఇక్కడ కోత కోసి ఏం చేశాడు తెలుసా, వాళ్ళ శాలరీస్లో
ఫస్ట్ 14 రూపాయలు ఉన్నది కాస్త ఇప్పుడు ఏం చేశాడు ప్రస్తుతం 15 రూపాయలకు పెంచాడు జీతం, వేజెస్ అంటాం. ఓకే, అందువల్ల ఈ విధానాన్ని అనుసరించడం వల్ల అతడు 6,000 రూపాయల ఖర్చును తగ్గించుకున్నాడు. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్పెండిచర్స్ అంటాం. అంటే గతంలో ఉన్న ఖర్చుకి ప్రస్తుతం ఉన్న ఖర్చుకి తేడా ఎంత అంటున్నాడు? 6,000 రూపాయలు. అలాంటప్పుడు ప్రస్తుత ఖర్చు ఎంత అంటే ఈ తతంగం జరిగిన తర్వాత ఖర్చు ఎంత అంటున్నాడు. ఓకేనా? సొల్యూషన్ ఇక్కడ ఏం చేస్తాం? సింపుల్గా మనము ఇలా రాసుకుంటాం. వీరిది సంఖ్య. ఓకేనా? కార్మికుల సంఖ్య, కార్మికుల సంఖ్య, కార్మికుల సంఖ్యా నిష్పత్తి, సంఖ్యా నిష్పత్తి 9:8. ఇక్కడ చూడండి అందరూ. అంటే మొదట కార్మికుల సంఖ్య, మొదట కార్మికుల సంఖ్య ఎంత ఉంది? 9 ఉండే, 9 పార్ట్స్, 9x అనుకోవాలి. ఓకేనా? తదుపరి కార్మికుల సంఖ్య లేదా ప్రస్తుతం కార్మికుల సంఖ్య అంటాం. కార్మికుల సంఖ్య = 8xకు తగ్గింది. ఆ తర్వాత ఏంది? వేతనాల నిష్పత్తి. వేతనాల నిష్పత్తి 14:15. వేతనాల నిష్పత్తి 14:15 అనగా మొదట వేతనాల నిష్పత్తి, మొదట వేతనం = 14. ఇది వేరే నిష్పత్తి కాబట్టి y రాస్తాం, x రాయొద్దు, y రాస్తాం. ఓకేనా? అలాగే రెండవ వేతనం = 15y. రెండవ వేతనం = 15y. ఓకేనా? ఇది అయిపోయింది. ఇప్పుడు 14y 15y ఈ రెండు అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి తెలుసా? మొదటి ఖర్చు. అందరు ఇటు చూడండి, ఇదొక్కటి అర్థమవుతే అయిపోయింది. మొదటి ఖర్చు ఖర్చు ఎప్పుడు తెలుస్తుంది? మన ఇంట్లో 5గురు ఉన్నారు, ఒక్కొక్కరికి 5 రూపాయలు అంటే 5 × 5 25 రూపాయలు ఖర్చు అయ్యింది అంటాం. అలాగే ఇక్కడ మొదట ఎంతమంది కార్మికులు ఉన్నారు? 9x మంది ఉన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి ఎంత వేతనం మొదటి ఇచ్చినాం? 14y ఇచ్చినాం. కాబట్టి 9 × 4 = 36, 3 9 ఎక్కం 9 3 12 126 xy. xyని పక్కకి ఇట్లా ఉంచుకోవడం అంతే. దాని గురించి భయపడొద్దు, ఎందుకంటే అది నిష్పత్తిలోంచి మనం బయటికి తీసుకొచ్చినాం కాబట్టి ఏదో ఒక చరరాశి వస్తుంది. కాబట్టి ఓవరాల్గా మొత్తం ఖర్చు ఎంత? 126 xy రూపీస్ అంటాం, రూపాయలు. ఓకేనా? అలాగే తదుపరి అంటే ప్రస్తుత ఖర్చు ఎంత? ప్రస్తుత ఖర్చు = ఎంత? ప్రస్తుతం అంటే తదుపరి. ఫస్ట్ 8x జనాన్ని తగ్గించాం, కానీ వాళ్ళ జీతం ఏం చేసాం? 15y మార్చుకున్నాం. కాబట్టి 18 120 xyగా వచ్చింది రూపాయలు. ఇప్పుడు చూడండి, గతంలో 126 రూపాయల ఖర్చు ఉండే, ప్రస్తుతం ఎంత ఖర్చు వచ్చింది? 120. ఇప్పుడు చెప్పండి, ఖర్చు ఇక్కడ నుంచి ఇక్కడ తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఎంత తగ్గింది చెప్పండి? 6. అవునా? కాబట్టి ఖర్చులో తగ్గుదల అంటాం. ఖర్చులో తగ్గుదల = 126xy - 120xy. ఏమొస్తుంది ఇక్కడ? 6xy వస్తుంది. ఓకేనా? దేర్ఫోర్ కానీ దత్తాంశం ప్రకారం 6xy = అతను ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? ఖర్చులో తగ్గింది ఎంత ఇచ్చాడు? 6,000 ఇచ్చాడు. కాబట్టి 6 1000. ఏంది? xy = 1000. ఇప్పుడు క్వశ్చన్ మనం జాగ్రత్తగా చూడాలి. కొన్ని సందర్భాలలో ఏం చేస్తాడంటే మొదటి ఖర్చు ఎంత అంటాడు, ఇప్పుడు ఏమడిగినాడు మనల్ని? ప్రస్తుత ఖర్చు ఎంత అన్నాడు. ప్రస్తుత ఖర్చు అంటే 120xy. దేర్ఫోర్ ప్రస్తుత ఖర్చు ఎంత అవుతుంది? ఇది 120 × వాల్యూ ఈజ్ 1000 రూపీస్. అవునా? 120,000. ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఇంకొక లెక్కిస్తాను, సిమిలర్గా చేయండి. మెయిన్ రాయండి. ఒక ఆఫీసులోని ఉద్యోగుల సంఖ్యను 11:9 11:9 తగ్గించి వీరి యొక్క వేతనాలను